దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనల గ్రంథము 103 అధ్యాయం 5వ వచనము. మన ప్రభువును రక్షకుడైన మన యేసయ్య మేలుతో మన హృదయమును తృప్తిపరచుచున్నాడు. మన తండ్రి అయిన యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. మన ప్రభువు మన అందరి ఎడల కృపను సమృద్ధిగా దయచేస్తున్నాడు. మన అందరి పట్ల దయను అనుగ్రహిస్తున్నాడు. మన అందరి పట్ల మన ప్రభువు దీర్ఘశాంతము వహిస్తున్నాడు. కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ధరింపచేస్తున్నాడు. ఆయన మన దోషములన్నిటినీ క్షమించుచున్నాడు. మన సంకటములన్నిటినీ తీర్చుచున్నాడు. మన ప్రభువు మనల్ని సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించుచున్నాడు. మేలుతో మన హృదయములను తృప్తిపరచుచున్నాడు. మన జీవితంలో సమృద్ధిగా మేలు కలుగజేస్తున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె మనము యవ్వనము క్రొత్తదగునట్లు చేయుచున్నాడు. అనేకమైన మేలులతో మన హృదయాలను తృప్తిపరుస్తున్నాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.